హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ వ్లాగ్స్. సండే రోజు పెట్టిన మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్, నిల్వ పచ్చడి. ఈ రోజుకి 4 days అయింది. తీసి కలిపి చూస్తున్నాం ఫ్రెండ్స్. 1 kg ఆయిల్ ఫుల్గా సరిపోయింది. జాడి నిండుగా ఉన్న పచ్చడ మొత్తం కిందికి జారిపోయింది. మళ్ళీ ఆయిల్ కలపాల్సి వస్తుందేమో అని భయపడినా నేను. కానీ ఆయిల్ అయితే ఏం అవసరం లేదు. 10 కాయలకు 1 kg పల్లి నూనె అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ అదేంది, కారం కూడా 1/2 kg కారం ఫుల్ సరిపోయింది. టేస్ట్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను చెప్పిన కొలతలతోని చేయండి, చాలా బాగుంది పచ్చడ. ఎంత బాగుందంటే అంత టేస్ట్గా ఉంది. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఈ జాడి నిండిన తర్వాత ఇంకొకటి పక్కకు ఒక చిన్న డబ్బా కూడా నిండింది. ఆ డబ్బాలో కూడా ఎలా ఉందో కలిపి చూపిస్తాము. 3 daysకే చూడాలి పచ్చడి ఎలా ఉందో అని. కానీ అమావాస్య ఉందని చెప్పి చూడొద్దన్నారు మా అత్తమ్మ వాళ్ళు, అందుకని చూడలేదు ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ 9 o'clock ఏమో స్నానం ఇట్లా చేసుకొని ఇంట్లో దీపం ఇట్లా పెట్టేసి మా ఆయన చూస్తున్నాడు కలిపి. మా ఇంట్లో మా ఆయననే చూస్తాడు పచ్చడి ఏదైనా, ఎందుకంటే కొంచెం లేడీస్ కంటే మగవాళ్ళకే కొంచెము నీట్నెస్ ఉంటుంది కాబట్టి ఆయననే చూస్తాడు మా ఇంట్లో. ఉప్పు కూడా ఉందో లేదో చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. 4 కప్పుల కారానికి 1.5 కప్పున్నర సాల్ట్ అయితే వేసిన ఫ్రెండ్స్. నేను కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. పచ్చడి కారం అంట ఫ్రెండ్స్, చాలా బాగుంది. రెడ్గా పచ్చడ. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లోనే మామిడికాయ పచ్చడి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి టైంకు కర్రీస్ లేనప్పుడు వేడివేడి అన్నం వండుకొని అందులో కొంచెం పచ్చడి అండ్ నెయ్యి వేసుకొనైనా తింటే సూపర్ బాగుంటుంది. కొంచెం కర్రీస్ చేయడం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ టైము. చిన్న డబ్బాలో కూడా కలిపి చూపిస్తున్నాను చూడండి. చిన్న డబ్బా కూడా మొత్తం ఇట్లా నిండుకుండే. నేను వీడియోలో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్, చూడండి పెట్టినప్పుడు ఎలా ఉండేనో, మళ్ళీ ఇప్పుడు 4 days తర్వాత చూస్తే ఎట్లా ఉందో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. చిన్న డబ్బాలో కూడా మొత్తము ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది. ముక్క మొత్తం కిందికి ఏమంటారు పీల్చుకున్నది అన్నమాట. ఆ మసాలాలు మొత్తం పీల్చుకొని ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్. చిన్న డబ్బాలది ఒక జాడి నిండింది అండ్ కొంచెం మిగిలితే చిన్న డబ్బాలు ఎత్తిపెట్టిన. చిన్న డబ్బా కూడా చాలా నిండుగా ఉండే. ఎట్లయితుందో కలపడానికి ఈజీగా ఉంటుందో ఉండదో, జాడీలో కూడా నిండుగా ఉంది అని అనుకున్నా, కానీ కలపడానికి ఈజీగా అయ్యేటట్టు మొత్తం కిందికి దిగిపోయింది ఫ్రెండ్స్. ఇది కలిపినాక తర్వాత ఆ గరిటెలలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పచ్చడి కలిపిన గరిటె ఉంటుందా, ఇక దాన్ని మళ్ళీ వేస్ట్గా చేయడం ఎందుకని దానికి పచ్చడి చాలా మిగిలిపోయిందని మళ్ళీ వేడివేడి అన్నం వండి కొంచెం పచ్చడి వేసుకొని కలిపితే తింటే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు ఫ్రెండ్స్. మంచిగా వేడి అన్నం వండుకొని మంచిగా ఒక ఆవకాయ ముక్క వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేనైతే మార్నింగ్ అదే పని చేసిన ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మామిడికాయ నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఎన్నో కొత్త వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వంటతో మళ్ళీ కలుద్దాం.